గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2026 బ్యాచ్ అనేది మనం న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనకు ఎస్ఎస్సి జీడీ మనకు కదిర్లోని ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో మనం ఎస్ఎస్సి జీడీ ఓల్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ వచ్చేసి సత్యసాయి జిల్లా కదిర్లో లొకేట్ అయింది. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఓల్డ్ బ్యాచ్లో మనకు 30 to 40 మెంబర్స్ స్టూడెంట్ ఉండడం జరిగిందనమాట. ఈ స్టూడెంట్స్ని మనము ఏ ఫీచర్స్ వాళ్ళకి చెప్తున్నాము, ఎలాంటి క్లాసులు చెప్తున్నామో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఓల్డ్ బ్యాచ్లో మనకి డైలీ క్లాసెస్ అండ్ ఆల్సో రివిజన్ ఉంటుందన్నమాట. ముందు రోజు ఏదైతే క్లాస్ జరిగిందో ఆ క్లాస్ని మనం అనేది రివిజన్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన వెంటనే ఆ క్లాస్ అనేది రివిజన్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆ జరిగిన క్లాసెస్ అన్నీ ఉంటాయి కదా, మండే టు ఫ్రైడే జరిగిన క్లాసెస్, ఆ 5 days క్లాసెస్కి మనకి 75 to 80 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఫుల్ టెస్ట్, వీక్లీ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడే ఆ టెస్ట్ అయిపోయిన ఒక 15 to 20 minutesకి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్లకి. మళ్ళీ డౌట్లు అనేది అక్కడ క్రియేట్ అయితే అక్కడ వాళ్ళకి క్లియర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ జీకే క్లాసెస్ విత్ పీడిఎఫ్ అండ్ మ్యాప్స్. ప్రజెంట్ మన దగ్గర మనకు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి కొన్ని పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాటిక్ జీకే కానీ హిస్టరీ కానీ ఏవైనా క్లాసెస్ జరుగుతుంటే దానికి సంబంధించిన మనము పీడిఎఫ్ అనేది మనకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇక సోషల్ క్లాసెస్ జరుగుతుంటే ఒకరికి రాసుకోవడం కాకుండా దాని మీద కాన్సన్ట్రేటెడ్గా వింటారు స్టూడెంట్ అనమాట. అది రాసుకోవడం అవసరం లేదు, మన అకాడమీలో విత్ పీడిఎఫ్ విత్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట. దట్టు మనము మ్యాప్స్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, దేనికి సంబంధించిన మ్యాప్ దానికి సంబంధించిన క్లాస్ జరిగేటప్పుడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన దగ్గర ఉంటుంది అనమాట. మ్యాప్స్ విత్ పీడిఎఫ్ జీకే క్లాసెస్ అయితే ఓకే. మ్యాథ్స్ కూడా ఆల్రెడీ మీకు కొన్ని పీడిఎఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి వాటిలోనే టైం వేస్ట్ కాకుండా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దాంతోపాటు వీళ్ళకి ఈ సెషన్స్ అన్ని అయిన తర్వాత ప్రజెంట్ వీళ్ళకి వచ్చేసి మనకి ఓల్డ్ స్టూడెంట్లకి ఈ బ్యాచ్కి వచ్చేసి November 10th కల్లా వీళ్ళని ఈ బ్యాచ్ అనేది మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ అయిన తర్వాత వీళ్ళందరికీ 100+ ఆన్లైన్ టెక్స్ట్ బుక్ యాప్లో మనం పర్చేజ్ చేయించి దాంట్లో మనం రాపించడం జరుగుతుంది. దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వాటికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఓల్డ్ స్టూడెంట్ని November 10th కంప్లీట్ చేసిన బ్యాచ్ తర్వాత నెక్స్ట్ న్యూ స్టూడెంట్ బ్యాచ్ అనేది మనకు ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిర్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ న్యూ బ్యాచ్ అనేది November 10th అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఇక్కడ ఎస్ఎస్సి జీడీ అనేది నెక్స్ట్ 2026 బ్యాచ్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది త్వరలో జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ November 10th లోపే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ ఎందుకు డిలే అవుతుందంటే ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీలో ఉన్న ఫోర్సెస్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ ఇలాంటి ఫోర్సెస్తో పాటు మనకు ఇండియన్ రైల్వేస్లో ఉన్న ఒక ఆర్పిఎఫ్ అనే ఫోర్స్ అనేది సెంట్రల్ పోలీస్లో మనకు ఒక భాగం చేయడం జరిగిందనమాట. ఈ సెంట్రల్ పోలీస్లో భాగమైన ఆర్పిఎఫ్ని మనకి ఎస్ఎస్సి జీడీ 2026లో ఈ బ్యాచ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది మనతో పాటు. ఇక్కడ మీకు ఒకవేళ రైల్వేస్లో కూడా వెళ్ళాలని ఎవరైతే ఆశ ఉందో వాళ్ళు వచ్చి మనకు అకాడమీలో జాయిన్ అయితే మీకు రైల్వేలో వెళ్ళాలనే ఫుల్ఫిల్ కూడా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ November 10th అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ న్యూ బ్యాచ్ ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉన్నా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంది కదా, వాళ్ళకి బేసిక్ క్లాసెస్ అనేది 1 to 10 days జరుగుతాయి. 1 to 10 days బేసిక్ క్లాసెస్ చెప్పిన తర్వాత ప్యూర్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, స్టూడెంట్లు అందరినీ అనాలిసిస్ చేసి ఎవరెలాగా ఉన్నారు, ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్ నాకు మ్యాథ్స్ రాదు కానీ ఎస్ఎస్సి జీడీలో అండ్ రైల్వేస్లో మెయిన్గా చాలా మందికి ఆర్పిఎఫ్లో జాబ్ కొట్టాలని ఉంటుంది అనమాట. వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే ప్రజెంట్ జరిగే ఎస్ఎస్సి జీడీలో ఈ బ్యాచ్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి న్యూ స్టూడెంట్ ఈ బ్యాచ్ వచ్చేసి November 10th స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో వీళ్ళకి బేసిక్ క్లాసెస్ 1 to 10 days స్టూడెంట్స్ అందరికీ 10 days మొత్తం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లందరికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మెయిన్ క్వశ్చన్స్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్ జరిగిపోయింది కదా సార్, వీళ్ళతో పాటు మాకేం అడ్వాంటేజ్ అంటే వీళ్ళకి వీక్లీ 1 టెస్ట్ పెట్టేవాళ్ళం, మీకు వీక్లీ 2 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. వాళ్ళతో పాటు మిమ్మల్ని ఈక్వల్గా ట్రైనింగ్ చేస్తాం అనమాట. వీక్లీ 2 టెస్ట్లు అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోకస్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్స్. ప్రజెంట్ మనకు కొంతమంది ఆర్ట్ స్టూడెంట్లు కానీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ అనేది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లు వస్తారనమాట. వాళ్ళందరినీ
పాత స్టూడెంట్లు ఉన్నారు కదా వాళ్ళతో అటాచ్ చేసి వాళ్ళతో పాటు వెళ్ళే విధంగా మనము అటాచ్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫోకస్ అనేది ప్రతి స్టూడెంట్ మీద ఉంటుంది మన అకాడమీలో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరికైతే కోర్సెస్ అనేది కంప్లీట్ అవుతుందో, ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు November 10th అనేది ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది అనుకోండి, January 10th కానీ January 15th లోపు మనం ఈ బ్యాచ్ క్లియర్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నీట్గా ఒక 1 to 2 months బిఫోర్ ఎగ్జామ్ మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు ఒక్కొక్కరికి ఆన్లైన్ టెస్టులు మనం పర్చేజ్ చేయించి ఒక్కొక్కరికి సపరేట్గా ఆన్లైన్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనకి ఒక అనాలిసిస్ చేసుకుంటాం అనమాట. ఈ స్టూడెంట్ ఇలా చేస్తున్నాడు, ఈ స్టూడెంట్ ఇలా జరుగుతున్నాడు, ఓకే ఈ ఎగ్జామ్లో తక్కువ వస్తే మనం ఏం చేయాలనేది కూడా మనం ఒక్కొక్క స్టూడెంట్ని క్లియర్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా మనకు లాస్ట్ 15 to 20 days ఉంటుంది కదా, ఆ టైంలో మనము గ్రూప్ డిస్కషన్స్ అనేది పెడతాం అనమాట. అన్ని క్వశ్చన్స్ అన్నీ అయిన తర్వాత మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ చేసుకుంటూ గ్రూప్ డిస్కషన్స్ అనేది కూడా మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి మన అకాడమీలో 30+ స్టూడెంట్స్ అనేది ఓల్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు November 10th నుంచి న్యూ SSC GD బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రైల్వేస్లో కూడా జాయిన్ అవ్వడానికి మీకు SSC GD అనేది మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మనకి CAPFను కూడా మనకి ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైతే రైల్వేస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ CASF, CRPF, ITBP ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన అకాడమీలో వచ్చి చేరండి. ఖచ్చితంగా మీ డ్రీమ్ అనేది 100% ఫుల్ఫిల్ చేస్తాం. కావాలంటే మనకు ఓల్డ్ స్టూడెంట్లు కొంతమంది ఉన్నారు, ఒకరిద్దరిని లేపి అడుగుదాం క్లియర్. ప్రజెంట్ ఈ అబ్బాయి పేరు వచ్చేసి మధు అనమాట. ఈ అబ్బాయి బాబు మీకు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఒకసారి చెప్పు. మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. ఏదైనా డౌట్ ఉంటే ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సార్ చెప్తాం. మనకి ఒక స్టూడెంట్ కి క్లాస్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు, మనం ఆ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాతే మళ్ళీ ఇంటికి వెళ్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తాం, హాఫ్ అన్ అవర్ వెనక్కి వెళ్తాం. క్లియర్గా స్టూడెంట్ల మీద ఫోకస్ ఉంటుంది అనమాట. ప్రతిదీ PDF క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి రాయడం స్పీడ్గా రాదనమాట. కాకపోయినా మనం అందరి మీద ఫోకస్ పెట్టి మనం ప్రతి క్లియర్గా నోట్స్ అండ్ విత్ మ్యాప్స్ తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ గర్ల్స్ బ్యాచ్ అనేది కూడా ఉందన్నమాట, ఇంక్లూడింగ్ ఆఫ్ బ్యాచ్. ప్రజెంట్ వచ్చేసి మనకి గర్ల్ బ్యాచ్లో సుమారు 6 నుంచి 10 మంది ఉన్నారనమాట. సాయి మీకు క్లాసెస్ ఎలా జరుగుతుంది? నువ్వు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఒకవేళ మ్యాథ్స్ మీకు అర్థం కాకుంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చెప్పు. సార్ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేస్తాం. నాన్ మ్యాథ్స్ అని కాకుండా అందరికి ఒకే విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధంగా చెప్తున్నాను. ఇంకా రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ చేయమని, హోంవర్క్ ఇస్తున్నారు సార్. రీజనింగ్ డైలీ టెస్ట్ రాయమని. అంటే ఎవరి మీదైనా ఫోకస్ తగ్గుతుందా? సార్ అందరినీ ప్రతి స్టూడెంట్ను మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ప్రతి స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డల్లర్ నుంచి టాపర్ స్టూడెంట్ల వరకు ప్రతి ఒక్కరిని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ అనేది ముందుకెళ్తుంది. దయచేసి గమనించండి. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాలనుకున్నారో SSC GDలో మనకి November 10th అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. November 20 తర్వాత ఎవరిని మనం బ్యాచ్లో చేర్చుకోవడానికి కాదు. కాబట్టి బిఫోర్ November 10th వస్తే మీకు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో చేరి మీ కళను SSC GD 2026లో మీరు జాబ్ కొట్టాలనుకుంటే మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మా అకాడమీలో చేరండి. ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. థ్యాంక్ యూ.